అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నా ఊపిరి నువ్వే పార్ట్ 12 విందాం. దర్శన సిద్ధు వీపు మీద ఉన్న తన చేతుల్ని మెల్లిగా అతని జుట్టులోకి పోనిస్తూ అతని ముఖాన్ని తనకు అభిముఖంగా తిప్పుకుని అతని పెదాలను అందుకోవడానికి తన పెదాలను ముందుకు చాచింది. ఇంతలో బావా అంటూ వచ్చిన దీపుకి వీళ్ళిద్దరూ రూమ్లో ఎక్కడా కనపడకపోయేసరికి సరాసరి వాష్రూమ్ వైపు వెళ్ళి డోర్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఇద్దరిని ఆ స్థితిలో చూసి కంగు తిని సారీ మళ్ళీ వస్తాను అంటూ వెళ్తుంటే ఏం అక్కర్లేదు రూమ్లో ఉండు మేమే వస్తామంటూ దర్శనకి దూరంగా జరిగి హ్యాండ్ వాష్ చేసుకుని రూమ్లోకి వెళ్ళిపోయాడు సిద్ధు. ఛా, ఇప్పుడే రావాలా మా అన్న? వచ్చి తిడిపో, మమ్ములను మా ఏకాంతాన్ని భగ్నం చేయవలనా హదవిధి అంటూ పొయట్రీగా మాట్లాడుతూ ఛీ, నీ ఫేస్కి సూట్ అవ్వలేదు దర్శి, పద ఇద్దరు నీ కోసం వెయిట్ చేస్తుంటారనుకుని వాష్రూమ్ నుంచి రూమ్లోకి వెళ్ళింది దర్శన. టేబుల్ దగ్గర కూర్చుని ఈరోజేంట్రా స్పెషల్? మా చెల్లి దగ్గరుండి మరీ భోజనం వడ్డించడానికి వచ్చింది అన్నాడు దీపు. వడ్డించడమే కాదు వండి తీసుకొచ్చాను కూడా అన్నయ్య అంది ఇద్దరికి ప్లేట్స్లో భోజనం వడ్డిస్తూ. అవునా, వావ్, అయితే ఈరోజు మా చెల్లి చేతి వంట తినబోతున్నానన్నమాట అన్నాడు దీపు లొట్టలు వేస్తూ. తినబోతున్నావో లేక ఏకంగా పైకే పోబోతున్నావో ఎవరికెరుక అన్నాడు సిద్ధు కినుకుగా. అంటే ఏంటి బావా నీ ఉద్దేశం? నా వంట బాగోదు ఘోరంగా ఉంటుందనేగా అంది మూతి బిగించి కళ్ళు చిన్నవి చేస్తూ దర్శి. వాడు అలాగే అంటాడు కానీ నువ్వు వడ్డించి చెల్లమ్మా అన్నాడు దీపు. నువ్వు తినకపోయినా నా వంట మా అన్నయ్య తింటాడు అంటూ మూతిని 33 వంకర్లు తిప్పుకుని దీపు కూరను వడ్డించింది దర్శి. కూర తిన్న దీపు చచ్చిపోయినట్టుగా యాక్షన్ చేశాడు గింజుకుంటూ. అంతే, దర్శనికి 101 కొట్టుకుంది గుండెకాయ. అది చూసి సిద్ధుకు హైఫై ఇచ్చాడు కళ్ళు తెరిచిన దీపు. సిద్ధు దీపు నవ్వుతోంటే మిమ్మల్ని నన్నింత భయపెడతారా అంటూ కొడుతోంది ఏడుస్తూ. దర్శన కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లను చూసిన దీపు సిద్ధు కన్ను కొట్టాడు. సిద్ధు దర్శన చేతులను పట్టుకుని మీదకు లాక్కుని సారీరా, సారీ దర్శి, జస్ట్ ఫన్ చేశాం అంతే అన్నాడు ఆమె కన్నీళ్లు తుడుస్తూ. పోండి, నేను ఇంకెప్పుడు మీకు వండి తేనుగాక తేను అంది కళ్ళు తుడుచుకుంటూ దర్శి. అయ్యో అలా అంటే ఎలా చెల్లాయ్, నువ్వు వండాలి మేము తినాలి అన్నాడు నవ్వుతూ. తింటావా, తిను తిను అంటూ దీపు వీపు మీద గరిటతో కొడుతుంటే బావా కాపాడరా అన్నాడు దీనంగా దీపు. సిద్ధు దర్శన చేతులతో ఎత్తుకుని అక్కడి నుంచి వాష్రూమ్లోకి తీసుకెళ్ళి ఇక ఆపవే కొట్టడం, నేననుకున్నావా నీ దెబ్బలకు తట్టుకోవడానికి అన్నాడు చిలిపిగా చూస్తూ సిద్ధు. సిద్ధు మాటలకు కోపం పోయినా ఇంకా కోపం ఉన్నట్టుగానే నటిస్తూ పో బావా అంది మూతి తిప్పుకొని. పోవడం కాదు, రోజు నువ్వే వండి మా కోసం తీసుకురా అన్నాడు దర్శన చూస్తూ. దాంతో దర్శి సిద్ధునే చూస్తూ తప్పకుండా బావా అంది హత్తుకుంటూ. నువ్వు నిజంగా రౌడీ బేబీవేనే అన్నాడు దర్శన్ తలను చిన్నగా మొట్టి. ఇంతలో నా భోజనం ఫినిష్ అవుతోంది, ఇక్కడేం మిగలకపోతే నన్నేం అనొద్దు అన్నాడు దీపు రూమ్లో నుంచి కేకేస్తూ. దర్శి నాకు ఆకలిగా ఉందే, వాడు అన్నట్టు నిజంగా చేసినా చేస్తాడు పదా అన్నాడు బేలగా చూస్తూ. అంటూ రూమ్లోకి వచ్చారు ఇద్దరు. సిద్ధు కూరలు వడ్డించింది దర్శన. సిద్ధు దీపు నవ్వుకుంటూ భోజనాలు పూర్తి చేశారు. వారిద్దరూ తిన్నాక క్యారియర్ పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయింది దర్శన. వెళ్లే ముందు బావా నీకోసం రాత్రికి ఎదురు చూస్తూ ఉంటాను, త్వరగా వచ్చేసే అంది చిలిపిగా చూస్తూ. దానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలానే ఉండిపోయాడు గుటకలు మింగుతూ సిద్ధు. దర్శన వెళ్ళిపోయాక బావా ఇందాకొచ్చిన అమ్మాయి ఎవరు? మాయంటే తనేనా? తన గురించేనా నువ్వు మన చెప్పింది అని అడిగాడు దీపు. అప్పటి వరకు దర్శన ఆలోచనలో ఉన్న సిద్ధు ఒక్కసారిగా ఇందాక విషయం గుర్తు చేసుకుని అవును తనే మాయ, అసలు తను ఎక్కడుంది, ఉందా వెళ్ళిపోయిందా అన్నాడు కంగారు పడుతూ. నేను చూసొస్తానుండు అని చెప్పి దీపు బయటకు వెళ్ళాడు. దీపు వెళ్ళాక నాకేమైంది, దర్శన చూడగానే మాయ విషయమే మర్చిపోయాను, అసలు ఆమె ఉందన్న విషయాన్ని కూడా మర్చిపోయి దర్శనతో నాకేమైంది అసలు
అసలు నాకేమవుతోంది? అసలు నేను మాయను మర్చిపోయి దర్శన్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేశాను? నాకేం జరుగుతోందో నాకే అర్థం కావడం లేదు అనుకుంటూ తలపట్టుకుని కూర్చున్నాడు. ఇంతలో డోర్ గట్టిగా తోసుకుని లోపలికి వచ్చిన మాయ, నన్ను కాదని ఇంకో అమ్మాయి మెడలో తాళిలా కట్టావు సిద్ధు అంది ఏడవడం వల్ల ఎర్రగా మారిన కళ్ళతో కోపంగా చూస్తూ. అది మాయా అన్నాడు కుర్చీలో కూర్చున్నవాడు కాస్త లేచి నిలబడి. నిలబడ్డ సిద్ధుని ఏడుస్తూ వచ్చి గట్టిగా హత్తుకుని, నాకు నువ్వు కావాలి సిద్ధు, నువ్వు కావాలి అంటుంది మాయ. మాయ ఎలా తన్ని హత్తుకున్నా సిద్ధులో ఎలాంటి ఫీలింగ్ కలగడం లేదు. కారణమేంటో తనకే అర్థం కావడం లేదు. అందుకే ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో అలానే ఉండిపోయాడు. రాత్రి 9 అవుతుండగా గదిలోకి వచ్చిన సిద్ధు మంచాన్ని వివిధ రకాల పూలతో అలంకరిస్తున్న దర్శన్ని చూసి, ఇదేంటి అని అడిగాడు. సిద్ధు తలుపులతో పరధ్యానంగా ఉన్న దర్శన సిద్ధు మాట ఉలిక్కిపడి ఇటు తిరిగి చూసింది. అలంకరణ లేకపోయినా ముద్దుగా ఉండే దర్శన నేడు కొద్దిగా మేకప్ వేసుకుని అలంకరించుకుని ఉండేసరికి ఆమెను చూసిన సిద్ధు కళ్ళల్లో ఒక రకమైన స్పార్క్ కనిపించింది. నాకు కూడా అదే కావాలనుకుంటూ సిగ్గుపడుతూ సిద్ధు దగ్గరికి వెళ్ళి సిద్ధు కోటుని విప్పుతూ, చెప్పానుగా ఈరోజు మిమ్మల్ని నిరాశపరచనని అంది చెవిలో గుసగుసగా. ఏ అదే వద్దు అన్నాడు దర్శనకు దూరంగా జరిగి సిద్ధు. సిద్ధు ప్రవర్తనకు షాక్ అవుతూ, అదేంటి వద్దా అంది ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. వద్దు, నువ్వు చెప్పావుగా నేను ఒప్పుకునేవారికి ఇలాంటివి ఉండవని అన్నాడు వెనక్కి జరిగి. చెప్పాను కానీ ఇప్పుడు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసావు కదా అంది నిన్నటి నుండి సిద్ధు ప్రవర్తన గుర్తు చేసుకుంటూ. నేను ఇంకా నిన్ను యాక్సెప్ట్ చేయడం లేదు అన్నాడు ఏటో చూస్తూ సిద్ధు. అంతే, అంతవరకు క్యూట్గా ఫేస్ పెట్టుకునే దర్శన ఏం మాయరోగం నన్ను యాక్సెప్ట్ చేయడానికి? నిన్నటి నుండి నన్ను బాగానే టచ్ చేస్తున్నావు కదా, ఇప్పుడేమొచ్చింది అంది కోపంగా చూస్తూ. అది కాదు, నాకు కొన్ని రోజులు టైం కావాలి అన్నాడు సిద్ధు. కొన్ని రోజులంటే ఇంకెన్ని రోజులు అంది సేమ్ చూపును కంటిన్యూ చేస్తూ. అది ఓ 4-5 వారాలు అన్నాడు సిద్ధు. ఏంటి అన్ని రోజులా? నా వల్ల కాదు, ఇంత అందంగా ఉన్న నా మొగుడిని చూస్తూ మడికట్టుకుని నేను కూర్చోలేను అంది పెద్ద పెద్దగా. వెంటనే వెళ్ళి తలుపు మూసొచ్చి దర్శన్ నోటిని చేత్తో మూస్తూ, ఇదేం మాటలే, నువ్వు అసలు ఆడపిల్లవేనా అని అడిగాడు సిద్ధు. ఒక దాచ అని ఏయో సౌండ్స్ చేస్తూ ఉంటే నోటి మీద ఉన్న చేతిని తీసేశాడు. నేను ఆడపిల్లనే, కానీ నువ్వు మగాడివేనా అని డౌట్ కొడుతోంది నాకు అంది కళ్ళు చిన్నవి చేసి చూస్తూ. ఒసే, ఎవరైనా విన్నారంటే పరువు పోతుంది, నెమ్మదిగా మాట్లాడు అన్నాడు సిద్ధు. పోతే పోని, పరువేగా, మళ్ళీ కొనుక్కుందాం అంది దర్శన. ఒసే తింగరి, అది పరువే, పరుపు కాదు, పోతే కొనుక్కోవడానికి అన్నాడు నెత్తి కొట్టుకుంటూ. అబ్బా, నేను వృధా అవుతున్న పరువం గురించి బాధపడుతుంటే నువ్వేంటి పరువు పరుపు అంటావు అంది పెదవి విరుస్తూ. చూడు దర్శి, ఇప్పటి వరకు నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, కాబట్టి మన గురించి మనం తెలుసుకోవడానికి మనకు కొంచెం టైం కావాలి. తెలుసుకున్నాక నువ్వేం చెప్తే అదే చేద్దాం అన్నాడు సిద్ధు. తెలుసుకోవడానికి ఏముంది, నువ్వు సిద్ధువి, నేను దర్శన్ని, మనిద్దరం మూడు పెళ్ళాలం, అంతేగా అంది దర్శి. రామరామ, అది కాదే అన్నాడు సిద్ధు. నేనేమో కృష్ణుడు అవరా మొగుడా అంటుంటే నువ్వేమో రామరామ అంటావేంటి అంది మీదకొస్తూ దర్శి. మీదకొస్తున్న దర్శన్ని పట్టుకుని ఆపి, సరే నీకు నిజం చెప్తాను విను అన్నాడు. నిజమా? ఏంటది అంది సిద్ధు వైపు అనుమానంగా చూస్తూ. అది మన కంపెనీ బాగా వృద్ధిలోకి వెళ్ళాలంటే బ్రహ్మచర్య వ్రతం చేయమని ఒక స్వామీజీ చెప్పారు. అందుకే మొన్ననే అది మొదలుపెట్టాను. అది పూర్తయ్యే వరకు ఇలాంటి పనులు చెయ్యకూడదు అన్నాడు సిద్ధు. వాట్? అదేం వ్రతం? అయినా అలాంటివి దీపు అన్నతో చేయించకుండా నువ్వెందుకు చేస్తున్నావు అంది కోపంగా చూస్తూ. అది వాడికి కూడా ఈ విషయం తెలియదు, నేనే ఎవ్వరికీ తెలియకుండా చేస్తున్నాను. మధ్యలో ఆపేస్తే పాపం తగులుతుంది. అందుకే ఇంకో 2 వారాలు నాకు టైం ఇవ్వు ప్లీజ్ అన్నాడు గడ్డం పట్టుకుని. నమ్మొచ్చా అందు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ. నమ్మొచ్చు అన్నాడు సిద్ధు.
అయితే ఓకే అంటూ దిండు దుప్పటి తీసుకుని గది నుంచి బయటకు వెళ్తుంటే ఎక్కడికి అని అడిగాడు సిద్ధు. బామ్మ దగ్గర పడుకోవడానికి అంది దర్శి. ఎందుకు అని అడిగాడు సిద్ధు. ఎందుకేంటి, నాకు నిద్రలో మూడొచ్చి ఏమైనా చేస్తే వ్రతం చెడిపోతుంది, పాపం అంటుకుంటుంది, అందుకే అంది దర్శన. అది కరెక్టే, ఓకే అన్నాడు సిద్ధు. ఓకే ఏంటి ఓకే, ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా. ఇందాకటి నుండి భాషతో సంబంధం లేకుండా అన్ని ఫస్ట్ నైట్ సీన్లు చూస్తూ అలా చేయాలి ఇలా చేయాలని ప్రిపేర్ అయితే ఇలా ప్లాన్ కాస్త ఫ్లాప్ చేసావు. ఓ నీతో నేను మాట్లాడినంటూ అక్కడి నుంచి బామ్మ గదిలోకి వెళ్ళిపోయింది రుసరుసలాడుతూ. గదిలోకి వచ్చిన దర్శన చూస్తూ ఇదేంటి ఇక్కడికి వచ్చావు అంది బామ్మ. ఏం లేదు, నీ కాలు నయమయ్యే వరకు రాత్రులు ఇక్కడే ఉండమన్నాడు బావ అంది తాయారు కాలుకు వేసిన సిమెంట్ కట్టు చూపిస్తూ. తింగరెదవా, ఈ బామ్మ అంటే ఎంత ప్రేమ వాడికి అనుకుంది తాయారు మనవడి ప్రేమకు ఆనందపడుతూ. అవునవును, బామ్మంటే ప్రేమ కాదు, భామంటే భయం అనుకుంటూ దుప్పటి కప్పుకొని నిద్రపోయింది దర్శన. దర్శన వెళ్ళిపోయాక మంచం మీద వెళ్ళకిలా పడుకుని హుఫ్, తుఫాను వెలిసినట్టయింది, దీన్ని తట్టుకోవడం చాలా కష్టం అనుకుని చిన్నగా నవ్వుకుంటూ ఏదో గుర్తొచ్చిన వాళ్ళ మధ్యాహ్నం తనకి మాయకి మధ్య జరిగిన సంఘటన తలుచుకుంటున్నాడు సిద్ధు. సిద్ధు, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నీతో లైఫ్ నాకు కావాలి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానంటూ చిన్నపిల్ల ఏడుస్తోంది మాయ. మాయలా ఏడుస్తోంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు సిద్ధుకి. మాయ సిద్ధుని హక్ చేసుకుని డూ యూ లీడ్ యువర్ మ్యారేజ్ లైఫ్ అని అడిగింది. నో అన్నాడు తనకు తెలియకుండానే. యూ డిడెంట్ టచ్ యువర్ వైఫ్ రైట్ అని అడిగింది మాయ. ఎస్ అన్నాడు సిద్ధు. మీరింకా మీ శృంగార జీవితాన్ని ప్రారంభించలేదు కదా అంది డౌట్గా చూస్తూ మాయ. అవును, తను ఎప్పుడు ముట్టుకున్నా మన కలయికే గుర్తొస్తోంది, అందుకే మ్యారేజ్ లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాను అన్నాడు ఏదో తలుచుకుంటూ. దాంతో మాయ సిద్ధు నుంచి జరిగి నేనంటే నీకు ఇష్టం ఉంది కదా, డూ యూ లవ్ మీ అంది అతని కళ్ళలోకి చూస్తూ. ఆ రోజు సంఘటనే గుర్తు చేసుకున్న సిద్ధు ఎస్ ఐ లవ్ యూ అన్నాడు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా. థ్యాంక్స్ సిద్ధు, థ్యాంక్స్ ఎ లాట్, ఐ లవ్ యూ టూ అంటూ అతని హత్తుకుని విడాకులు ఇచ్చేసే అంది మాయ. ఎవరికి అన్నాడు ట్రాన్స్లో మాట్లాడుతున్నట్టుగా సిద్ధు. ఇంకెవరికి, మీ ఆవిడ దర్శనకి అంది దూరంగా జరిగి సిద్ధు ముఖంలోకి చూస్తూ మాయ. అంతే, ఆ మాట విన్న సిద్ధు ఏదో వినకుండా మాట విన్నట్టుగా వాట్ అంటూ పెద్దగా అరిచాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.